7వ రోజు స్త్రీయే వెలుగులో బిడ్డను ఎంపిక చేసుకోవటం అని చెప్తున్నారండి. చూద్దాము. మన టార్కం గారు, ఉన్నతంగా అభివృద్ధి చెందిన పిల్లలను పొందబోయే వారి కోసం ధ్యానం వాడుకలో ఉంది. ఆత్మలు తమ భౌతిక శరీరాల్లో ప్రవేశించక ముందే ఉన్నాయి అన్నది చాలా మంది నమ్ముతారు. ఆత్మలు వివిధ అభివృద్ధి స్థాయిల్లో ఉంటాయి. బాగా అభివృద్ధి చెందిన వాటిని వృద్ధాత్మలు అని, అంతగా అభివృద్ధి చెందిన వాటిని బాలాత్మలు అని అంటారు. మానవ జాతి పరిణామాన్ని పురోగమింపచేయటంలో ఏ రంగంలోనైనా నిష్ఠాతులు, మేధావులు, నాయకులుగా పనిచేయటానికి వృద్ధాత్మలు వస్తాయి. బాలాత్మలు తమ సమయాన్ని, శక్తిని, ధనాన్ని, శరీరాన్ని వృధా చేసి అభివృద్ధి చెందిన ఆత్మలకు సమస్యలు సృష్టిస్తూ ఉంటాయి. బాలాత్మలు జీవితపు బాహ్య విలువల పట్ల ఆకర్షితులై మత్తు పానీయాలు, మాదక ద్రవ్యాలు, పొగ త్రాగటం, అతి కాముకత్వాల్లో ఇరుకొని తమ పరిణామాన్ని ఆలస్యం చేసుకుంటారు. తల్లిదండ్రులు వృద్ధాత్మలనైనా బాలాత్మలనైనా ఎవరినైనా ఆకర్షించగలరు. ఆ దంపతులు మానవ జీవితంలో సృజనాత్మక శక్తి ఉన్న వృద్ధాత్మలు కోరుకుంటే వారి ఆకాంక్షలన్నీ ఉన్నత తలాలపై కేంద్రీకరించాలి. గొప్ప అభిప్రాయాలను యోచించి ఊహాచిత్రం చేస్తూ ధ్యానం ద్వారా కోరికలను ఒక స్థాయి నుండి ఇంకొక స్థాయికి పెంచవచ్చు. ఇంకొకటేమో దంపతులు 2 సంగీత వాద్యాలాగా పరస్పర శృతిలో ఉండాలి. వాళ్ళ ఆనంద సమయంలో అటువంటి పరిస్థితులు కాని ఉంటే వాళ్ళ ఆనంద సమయపు అవయవాలు, సూక్ష్మ శరీరాలు, మనో శరీరాలు, ఎథరిక్ శరీరాల నుండి విస్తరింపబడిన గరాటు సృష్టింపబడుతుంది. అరుదుగా గరాటు కొన్న ఆధ్యాత్మిక త్రిమూర్తత్వంతో ఉంటుంది. గాఢమైన ప్రేమ, గౌరవం, మన్నన ఉంటే ఆ భావాలు వృద్ధాత్మలను ఆకర్షించటానికి కావలసిన వలయాన్ని సృష్టిస్తాయి. అనైక్యత, తిరస్కారం, సందిగ్ధం ఉన్నప్పుడు అయస్కాంత వలయము వివర్ణమై బాలాత్మల్ని మాత్రమే ఆకర్షిస్తుంది. ఉన్నత ఆత్మలను ఆకర్షించి మానవ జాతికి సేవ చేయటం కోసం వివాహ సమయంలో అంతరంగికంగా అనుసరించవలసిన ధ్యాన పద్ధతులను కొన్ని జాతులకు ఋషులు తెలియజేశారు. రాబోయే ఆత్మలకు సంబంధించిన గొప్ప అభిప్రాయాల ద్వారా ఉన్నత ఆత్మలు ఆకర్షింపబడతాయని వారు భావించేవారు. ఒకసారి గనక స్త్రీ పురుషులు గొప్ప అభిప్రాయంతో ఉంటే అది వారి మధ్య ఉన్న ప్రేమ అయస్కాంత వలయంలోకి గొప్ప ఆత్మను ఆకర్షిస్తుంది. 2 వ్యక్తుల మధ్య గల భౌతిక ఆకర్షణ అభివృద్ధి చెందిన ఆత్మలు ఎదురుచూసే ఉన్నత పౌనపుణ్యాన్ని సృష్టించలేదు. ఉద్వేగిక కలయికకు ఉన్నతాత్మలను ఆకర్షించే సంభవత ఉంది. ఇరువురి మనసులు ఏకత్వంలో ఉన్నప్పుడు ఉన్నత తలాలకు ఆకర్షించే అవకాశం ఉంది. కానీ బోధ యొక్క అగ్నితో ఉత్తేజింపబడిన అభిప్రాయం మాత్రమే అత్యున్నత తలాలకు చొచ్చుకుపోయి రాబోయే ఆత్మకు కాంతి వారిది నిర్మిస్తుంది. మన ఆలోచనలో, మన దృష్టికోణంలో, మన సంబంధాల్లో, మన సృజనాత్మకతలో, మన నిర్మాణం అంతటిలోనూ వివిధ మార్పులకు దారితీసే శక్తి ప్రవాహాలే అభిప్రాయాలని వారు నమ్మారు. గొప్ప ఉద్యమాలుగా, సంస్కరణలుగా, పునర్జీవనంగా, సంస్థలుగా వేలాది రూపాల్లో హెచ్చింపబడి విస్తరించే సామర్థ్యం అభిప్రాయాలకు ఉంది. అభిప్రాయం ఆలోచనలను ఉత్పత్తి చేస్తుంది. అవి అభిప్రాయానికి బాహ్య రూపాన్ని కలిగిస్తాయి. అంతరావబోధ తలంలోని దివ్య ప్రణాళిక యొక్క నమూనాలున్న విద్యుత్ వలయపు శకలమే అభిప్రాయం. ఎటువంటి వ్యతిరేకత ఎదురైనా ఆ అభిప్రాయాలు తమలో గట్టిగా ముద్రించుకొని వాటి వాస్తవీకరణకు పనిచేయగలిగే స్త్రీ పురుషుల మనసుల్లో అభిప్రాయాలుగా ప్రతిక్షేపించబడే శక్తి నిల్వ యొక్క ఒత్తిడే దివ్య ప్రణాళిక. స్వీయ తత్వానికి చేరువుగా ఉండే అభివృద్ధి చెందిన వ్యక్తులకు వాస్తవిక ప్రపంచం కంటే అభిప్రాయాలు లేదా ఆలోచనలే ఎక్కువ సత్యమైనవి. వాళ్ళకు గనక వస్తుగత ప్రపంచంలో జీవితానికి అభిప్రాయానికి మధ్య
ఎంపికకు అవకాశం ఇస్తే వాళ్ళు అభిప్రాయాలు, ఉద్దేశాలు లేని వస్తుగత ప్రపంచానికన్నా ఉద్దేశాలు, అభిప్రాయాలనే ఎంచుకుంటారు. మనిషి తన ప్రకృతి యొక్క ఉన్నత తలాల్లో అభిప్రాయాల ప్రపంచంలోనే జీవించి శ్వాసిస్తాడు. తనను మరింతగా వికసింప చేసుకోవటంలో అతను లేదా ఆమె రూపగత ప్రపంచం కన్నా అభిప్రాయాలతోనే ఎక్కువగా తమని తాము గుర్తించుకుంటారు. ఆ అభిప్రాయాలతో మమేక్యమై వాటిని వాస్తవీకరించటంలో అజేయమైన శ్రమ చేస్తారు. శారీరక సంబంధం ఏర్పరచుకోవటానికి కొన్ని నెలల ముందే దంపతులు ఉత్తేజకరమైన అభిప్రాయాలపై ధ్యానించి క్రమంగా తమ మనసులను, ఆత్మను ఆ అభిప్రాయాలతో ముడిపెడతారు. 7 విధాలైన అభిప్రాయాలు: రాజకీయం, విద్య, తాత్విక, విజ్ఞాన శాస్త్ర, కళల సంబంధమైన, మతపరమైన, ఆర్థిక అభిప్రాయాలు ఉంటాయి. దంపతులు ఒక అభిప్రాయాన్ని ఎంపిక చేసుకుని దాని గురించి చదవటం, వినటం, మాట్లాడడం ద్వారా దాని పరిణామాన్ని తమ మనసుల్లో పెంపొందించుకుంటారు. ఆ అభిప్రాయపు వ్యక్తీకరణను సాంఘిక, భౌతిక శాస్త్రాల్లో కూడా చూసే ప్రయత్నం చేస్తారు. ధ్యానం అభిప్రాయాలను శ్వాసించటం వంటిది. ముందుగా మీరు అభిప్రాయాన్ని ఉచ్ఛ్వసిస్తారు. తర్వాత అది లోపల స్థిరపడటానికి, ఇమిడిపోవటానికి, అనువదించటానికి కొంత విరామం తీసుకుంటారు. ఆ తరువాత అభిప్రాయపు సరియైన రూప వ్యక్తీకరణే దాని నిశ్వాస. దంపతులకు ఆసక్తి ఉన్న రంగంలో తమ అంతర ఆధ్యాత్మిక లోకాల నుండి గొప్ప అభిప్రాయాలను ఉచ్ఛ్వసించే ప్రయత్నం చేయాలి. అవి వెలికి వచ్చిన తరువాత వాటిని యోచించి విశ్లేషించడం ద్వారా వాటిని పోషించి వాటి అంతరార్థం లేదా ప్రాముఖ్యత కనుగొనే ప్రయత్నం చేయాలి. ఆ తరువాత వారి అభిప్రాయాన్ని అదే రంగంలో వాస్తవీకరించే మార్గాలు, విధానాలను అనుసరించడం ద్వారా దానిని విశ్వసించాలి. దానిని అమలుపరచటంలో మాత్రమే వాళ్ళు దానిని నిజంగా అర్థం చేసుకుంటారు. నేనన్నది వదిలి ఒకే అభిప్రాయం కోసం ఇద్దరు ఏకీశ్రుతిలో పనిచేసినప్పుడు ఇద్దరి మధ్య గొప్ప ప్రేమ అభివృద్ధి చెందుతుంది. దంపతుల ఆరా, జీవ విద్యుత్ అయస్కాంత క్షేత్రం, జీవిత వ్యక్తీకరణలు ఆ అభిప్రాయంతో పూరించబడితే అది గొప్ప అయస్కాంత క్షేత్రంగా మారుతుంది. అభివృద్ధి చెందిన ఆత్మలు జన్మ తీసుకోవటానికి అటువంటి అయస్కాంత క్షేత్రం కోసం ఎదురు చూస్తుంటాయి. రెండవ ముఖ్యమైన విషయం, దంపతులు తమ వ్యక్తిగతపు 3 స్థాయిల్లోనూ తమ ఆలోచనలు, ఉద్వేగ ప్రతిస్పందనలు, చర్యల్లో హాని చేయకపోవటానికి అనుసరించాలి. హానికరమైన ఆలోచనలు, చర్యలు ఉన్న తల్లిదండ్రుల వల్ల ఆ కర్మభారం తాము కూడా మోయవలసి వస్తుంది కనుక అటువంటి తల్లిదండ్రులను వృద్ధాత్మలు తిరస్కరిస్తాయి. అంటే దంపతులు సరైన ఆలోచనలతో స్పష్టత, నైర్మల్యం, చక్కటి వ్యక్తీకరణ కలిగి ఉండాలని దీని అర్థం. తమ మాటల ద్వారా ఇతరుల పరిణామాన్ని నిరోధించకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉద్వేగ ప్రతిస్పందనలో హాని లేమితనం నిర్మల ప్రేమగా వాస్తవీకరించబడుతుంది. చేతల ద్వారా హాని చేయకపోవటం మంచి ప్రవర్తన, క్రమశిక్షణ, సృజనాత్మకత, నిర్మాణాత్మక ఇచ్చగా రూపుదాల్చుతుంది. హాని చేయకపోవటం గొప్ప అయస్కాంత ఆరాను ఉత్పత్తి చేసి ఆ దంపతుల ఆరాను అద్భుత ప్రకాశ వర్ణాలతో ముంచెత్తుతుంది. ఆ దంపతులు పూతకు వచ్చిన తోటలాగా, వికసించబోతున్న మొగ్గలాగా కనిపిస్తారు. గొప్ప ఆత్మలు గొప్ప సౌందర్యాన్ని ఆకర్షిస్తాయి. ఒక్కోసారి గొప్ప సాధన వల్ల కాకతీయంగా వారి దాంపత్య సమయంలో దంపతుల అయస్కాంత ఆర గొప్ప ఆత్మతో ఆకర్షింపబడిన ఆ ఆర తాత్కాలికమే. ఆ గొప్ప ఆత్మ ఎదుగుదలకు అవసరమైన భౌతిక, మానసిక, ఉద్వేగ స్థాయిలను ఆ దంపతులు కల్పించలేరు కనుక అది ఎన్నో విధాలుగా బాధపడుతూ ఎంతో మూల్యాన్ని చెల్లించవలసి వస్తుంది. యోగ మార్గంలో చరిస్తూ సత్యసంధత కలిగిన వ్యక్తి సత్యలోకానికి వెళ్లి అక్కడ చాలా ఏళ్లు గడిచిన పిమ్మట స్వచ్ఛత, సంపద ఉన్న ఇంట్లో జన్మిస్తాడు.
లేదా అతను వివేక సంపద ఉన్న యోగుల ఇండ్లలో జన్మిస్తాడు. అది నిజంగా దుర్లభం. అటువంటి ఇంట్లో అతను తన గత జన్మల చైతన్యాన్ని స్మృతికి తెచ్చుకొని తదుపరి జ్ఞానం కోసం, పరిణితి కోసం పరితపిస్తాడు అని భగవద్గీతలో తెలుపబడింది. అధ్యాయం 6, 41, 42, 43 శ్లోకాలటండి. గొప్ప అభిప్రాయపు శక్తి ద్వారా జన్మ తీసుకోబోయే ఆత్మకు అవసరమైన విషయాలన్నిటినీ పరిగణంలోకి తీసుకోవటం అనేది సంసిద్ధత సమయంలో దంపతుల 3వ విధి. అటువంటి ఆత్మలకు తమ అవసరాల కోసం తల్లిదండ్రుల నుండి కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు, ప్రత్యేక పద్ధతులు, ప్రత్యేక పరిస్థితులు ఉండాలి. తల్లిదండ్రులు కళల్లో నైపుణ్యాన్ని వెలికి తీయాలి అనుకున్నారనుకోండి, అంటే గాయకుడో, వైద్య నిపుణుడో, శృతికర్తో, అప్పుడు వాళ్ళు ఎటువంటి అడ్డంకులు లేకుండా ఆ కళ వికసించే పరిస్థితులు, వాతావరణం కల్పించాలి. బిడ్డ రావటానికి ముందే భౌతిక పరిస్థితులు మాత్రమే కాక ఉద్వేగ, మానసిక, ఆధ్యాత్మిక వాతావరణం కల్పించబడాలి. తల్లిదండ్రులు బట్టలు, ఆట వస్తువుల గురించి తరచూ ఆలోచిస్తారు, కానీ ఉద్వేగ, మానసిక, ఆధ్యాత్మిక అవసరాల గురించి అరుదుగా ఆలోచిస్తారు. గొప్ప ఆత్మల తల్లిదండ్రులు తమ కలల, ఆకాంక్షల, దర్శనాల సుడిగుండంలోకి ఆ ఆత్మను లాగరు కనుక వాళ్లకు గొప్ప త్యాగాల ఆవశ్యకత ఉంటుంది. అలా సంభవించినప్పుడు వాళ్ళు తమలో తామే ఇంకిపోతారు. వాళ్ళు ఎదిగిన తరువాత ఒంటరిగా జీవిస్తూ తమ నైపుణ్యాలకు అవసరమైన పరిస్థితులను సృష్టించుకుంటారు. ఈ మార్గంలో ఎన్నో నైపుణ్యాలు వ్యర్థమై ఎందరో మేధావుల వికాసాన్ని కోల్పోతారు. దంపతులు వివిధ సేవా కార్యక్రమాల్లో కానీ, ఆశ్రమాల్లో కానీ, ధ్యానం కానీ, వివేకం, జ్ఞానం వెల్లివిరిసే కేంద్రాలతో సంబంధంలో ఉండటం సాధ్యమవుతుంది. అటువంటి వారు ఉన్నత ఆత్మలను ఆకర్షించగలరు, కానీ ఈ రోజుల్లో అది అరుదు. రాబోయే కొన్ని వందల సంవత్సరాల్లో మనుషులు తమ ఉన్నత మానసిక అంతరావబోధ తలాల్లో ఉండే సంబంధాన్ని గుర్తిస్తారు. వారితో గనక ఎరుకతో సంబంధం ఏర్పరచుకుంటే ఆత్మను భూమిపైకి తీసుకురావడంలోని గురుతర బాధ్యతను జాగ్రత్తగా స్వీకరిస్తారు. రాబోతున్న పరిణితి చెందిన ఆత్మలు ఒక్కోసారి గొప్ప నిర్ణయాత్మక అంశాలను సంస్కరణలో సృష్టించి తమ అద్భుత నాయకత్వ లక్షణాలు ప్రదర్శిస్తారు కనుక మన రాజకీయ, ఆర్థిక పరిస్థితులు తీవ్రంగా ప్రభావితమవుతాయి. ఒకవేళ చాలా మంది అభివృద్ధి చెందిన మనుషులు కొన్ని ఆత్మలను జన్మ తీసుకోమని ఆహ్వానించాలని ప్రణాళిక వేసుకుంటే వారు తప్పకుండా జీవితంలో మార్పుకు కారణమవుతారు. తల్లిదండ్రులు తమ తరువాత తమ సేవా మార్గాన్ని పిల్లలు నిలపాలని కోరుకుంటే ఎరుకతో గర్భధారణ సాధిస్తారు. శాస్త్రవేత్తలు, సంగీతజ్ఞులు, న్యాయవాదులు, రాజులు, ఉపాధ్యాయులు తరాలను కలిగి ఉండటం తరచుగా సంభవించవచ్చు. రేపటి రోజు నుండి కాబోయే తల్లి అంటూ టార్కమ్ గారు ఏం తెలియచేస్తున్నారో మరి తెలుసుకుందామా? థ్యాంక్ యూ.